నల్గొండలో దారుణం చోటు చేసుకుంది. నాంపల్లి మండలం వడ్లపల్లికి చెందిన రమేష్ అనే వ్యక్తిని దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వద్ద రమేష్ ను హత్య చేసి నిందితులు పరారయ్యారు. సర్జికల్ బ్లేడ్ తో దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మరోవైపు నిందితుడిని పట్టుకునేందుకు సీసీ ఫుటేజ్ ను పోలీసులు సేకరిస్తున్నారు. హత్యకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. అసలే నిరుపేద కుటుంబం ఈ మధ్యనే ఇందిరమ్మ ఇల్లు వచ్చినటువంటి నేపథ్యంలోనే కళని సాకారం చేసుకుందాం, సొంత ఇంటిలోకి వెళ్తున్నామన్న ఆనందం ఒకవైపు ఉంటే ఆ ఆనందం ఆ మధ్యలోనే ఆవిరైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంటి పెద్దని అత్యంత దారుణంగా నల్గొండ నడిబొడ్డున హత్య చేసినటువంటి నేపథ్యంలోనే ఇంటి పెద్దని కోల్పోవడంతో ప్రస్తుతం ఒక కుటుంబం కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నాంపల్లి మండలం వడ్లపల్లికి చెందినటువంటి రమేష్ గత కొంతకాలంగా నల్గొండలోనే స్థిరపడుతూ ట్రాక్టర్ డ్రైవర్గా అతను పనిచేస్తుండగా భార్య దినసరి కూలీగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం రమేష్ని నలుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా రాత్రి హత్య చేసి నల్గొండలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వద్ద కూడా పడేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ విషయం తెలిసినటువంటి నేపథ్యంలోనే భార్యతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి మార్చురీ వద్దకు చేరుకొని ప్రస్తుతం రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరు పిల్లలు చూసుకోవచ్చు. రమేష్ అంటే మృతునికి సంబంధించి ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళకి కనీసం ఆర్థికంగా ఏ విధమైనటువంటి తోడ్పాటు కూడా లేదు. ఈ నేపథ్యంలోనే ఇంటి పెద్దను కోల్పోవడంతో తమకు దిక్కెవరని చెప్పేసి కూడా వాళ్ళు కన్నీరు మున్నీరుగా వెళ్ళిపిస్తున్నటువంటి పరిస్థితి. అమ్మ అసలు ఏం జరిగింది? తెలియదు సార్, మేము ఊళ్ళోనే ఉన్నాం. 2 నెలలు 3 నెలలు ఇప్పుడు ఇల్లు వచ్చిపోయి ఊళ్ళోనే ఉన్నాం. 10 రోజులు ఇప్పుడు ఇక్కడ నల్గొండకు వచ్చి నిన్న ఊళ్ళోనే ఉండ. ఆయన కూడా 2 నెలల నుంచి బేస్మెంట్ అయిపోయిందని వచ్చిండు. ఇక నీ 10 రోజులే వచ్చి నిన్న నైట్ చేసిండు. పిల్లలకు 200 కొట్టించిండు కానీ నాత్ర చేసిండు. 2 మాటలు మాట్లాడిండు. చెల్లు వేరే వాళ్ళది, నేను తర్వాత చేస్తా అన్నాడు. ఇంకా పొద్దుగాల నాకు ఫోన్ చేసి నాకు తెలియదు. ఇప్పుడు ఇల్లు తీసుకుపోయాడు వేస్తాను కూడా ఏం లేదు సార్, మాకు ఏం లేదు. నాకు పానం బాగాలేదు, 2 పిల్లలు. రోజు ఆయన పనికి పోయి తెస్తూనే తింటాం మేము. హత్య చేయాల్సిన అవసరం ఎవరుకుంటుందమ్మా? ఎవ్వరి జోలికి అయితే తాగితే పోడు సార్, తాగినా కూడా పోడు, వాళ్ళ జోలికి పోడు. ఏమైనా వచ్చినా కూడా ఎవరింటికి పోరు. ఆడ అన్నం పెడతారుగా బాస్కెట్ టాకీస్ కాడ, నేను లేకుంటే అన్న అడుకుంటాడు, తింటాడు, ఉంటాడు కానీ ఎవరి కాడికైతే పోడు. మీకంటే ఎప్పుడు తెలిసింది ఇట్లా చనిపోయారు, మర్డర్ చేసి? పొద్దుగాల వాళ్ళ అక్క చేసింది. పొద్దుగాల నాకు ఎవరో వచ్చిరంట, సీరియస్గా ఉందంటే హాస్పిటల్ వేసిరు అన్నాడు. నేను హాస్పిటల్ వేసిరా అని ఈ పిల్లలతో చెప్పుకుంటుంటూనే ఉన్నా. మళ్ళీ ఏమంటే ఫోన్ చేసి చచ్చిపోయిందంట అన్నది. అంటే మీరు చివరిసారిగా మాట్లాడిరమ్మా ఎవరితోటన్నా గొడవలు ఉన్నాయా రమేష్కి? ఏం లేవు సార్ గొడవలు పెట్టుకుంటాడు కూడా కాదు మా తమ్ముడు. గొడవలు అస్సలు పెట్టుకోడు. నిన్న 2 నెలల దాకా వాడ పెళ్లి కానీ ఉండి ఇల్లు వచ్చింది. ఇల్లు వస్తే ఆయనే ఉండి బేస్మెంట్ అయిపోయినాక ఈ పిల్ల నేను నీళ్ళు పోసా కానీ ఇద్దరం వీడు ఎందుకు నువ్వు అన్నదంట. అంటే ఈ పిల్లగాడు వీడికి వచ్చిండు మా తమ్ముడు. ఈ పిల్ల నీళ్ళు పోసుకుంటే ఆడ ఉంది. వచ్చి 10 రోజులు అవుతుంది సార్ వీడికి. ఇక అంతే. ఇక ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ ఆ వచ్చినటువంటి డబ్బుల్ని కుటుంబానికి అండగా ఉండేందుకు ఆ భార్యకి ఇచ్చి ఆ చిన్నపిల్లల్ని చదివిస్తున్నారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వ్యవహారంలో హత్య చేసినటువంటి వ్యక్తులు ఎవరు, ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అనేది కూడా పోలీసులు విచారణ చేయాలి. అదే సమయంలో ప్రభుత్వం కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నేను శ్రీనివాస్తో పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.